వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం మేక్ ఎ విష్ మూవీ రివ్యూ చూద్దాం. ఫస్ట్ కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త మూవీస్ అన్ని చాలా వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడు మూవీ విషయానికి వద్దాం. ఈ మూవీ వచ్చేసి ఎన్ఆర్ఎస్ ఒక త్రీ ఫ్యామిలీస్ ఎన్ఆర్ఎస్ స్టోరీ ఉంటుంది. ఎన్ఆర్ఎస్లో వాళ్ళ పర్సనల్ లైఫ్ అది మొత్తం స్టోరీలాగా తీశారు. కాకపోతే ఈ మూవీ కొంచెం బోర్ కొడుతుంది. స్టోరీ పెద్ద ఏముండదు. జనరల్ ఒక డ్రామా లాగా తీశారు. జనరల్ రొటీన్ లాగా డైలీ లైఫ్ లాగా తీశారు. అయితే ఇక్కడ నరేషన్ అయితే స్క్రీన్ ప్లే చాలా బోర్ కొడుతుంది. ఇక్కడైతే స్టార్టింగ్లో కిడ్నాప్ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా చూపిస్తారు, కానీ ఇక్కడ మనకు సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఏమనిపించదు. ముగ్గురిని కిడ్నాప్ చేయడం, ఒక అతను కిడ్నాప్ చేయడం చూపిస్తారు. అప్పుడు ఆ తర్వాత లాస్ట్కి తెలుస్తుంది, అది ఫస్ట్ తెలియదు. అదో ఒక్కొక్కరి లైఫ్ గురించి చూపిస్తారు. అయితే ఒకరి లవ్ స్టోరీ చూపిస్తారు. ఒకరు పార్టీకి వెళ్ళడం, అక్కడ ఒకరికి ఇంకొకరికి కాంట్రవర్సీలు కావడం, తగులాడడం, వాళ్ళ ఫ్రెండ్ అతన్ని ఎలా ఇష్టపడ్డది ఏంది అని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, వీళ్ళ అకౌంట్ నుంచి వాళ్ళు మనీ మిస్ కావడం, ఒక అతను తర్వాత రికగ్నైజ్ కావడం, ఒక అతనికి అలాంటి తప్పు ఉంటుంది. ఇంకో అతను వచ్చేసి అతను కిడ్నాప్ చేస్తాడు, సైకోలా బిహేవ్ చేస్తాడు. ఆ తర్వాత దానికి రీజన్ ఏంటి, అతను చిన్నప్పటి గురించి స్టోరీ ఉంటుంది. అయితే అతను తర్వాత రిలైజ్ కావడం, అట్లా ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుందని చెప్పి తర్వాత రిలైజ్ కావడం, ఆ ముగ్గురి వీళ్ళ బాయ్ ఫ్రెండ్స్ అలా ఉంటుంది. అయితే నెక్స్ట్ వీళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ చూపిస్తారు, ఆఫీస్ స్టోరీ ప్లస్ పర్సనల్ స్టోరీ అలా. టోటల్కి మొత్తానికి అయితే మనం మూవీ బోర్ కొడుతుంది. కంటిన్యూస్ మనకు కొంచెం విసుగు వస్తుంది. సాంగ్స్ కూడా అంతేం బాగుండవు, సాంగ్స్ ఏమి ఉండవు. యాక్టింగ్ అయితే జనరల్ అంతే బాగుంటుంది. యాక్టింగ్ కూడా సింపుల్గా ఉంటుంది. కాకపోతే మనం మూవీ యూఎస్లో ఎన్ఆర్ఐ లొకేషన్స్ కాబట్టి ఆ లొకేషన్స్ పర్పస్ లైట్గా ఒకసారి చూసుకోవచ్చు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.